హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్లఫీ లిఫ్టర్. సో చాలామంది ఇంటరాక్ట్ అయిన వాళ్ళు అడుగుతున్నారు, ఎందుకు యూట్యూబ్ వీడియో స్టాప్ చేసావు, లైక్ ఏమైంది నీ కన్సిస్టెన్సీ, ఎందుకు మోటివేషన్ లేదా, లేదంటే గివ్ అప్ ఇచ్చావా యూట్యూబ్లో. సో ఇట్లాంటివి. సో సి జస్ట్ వాంట్ టు క్లారిఫై లైక్ 2-3 థింగ్స్. ఎందుకు ఆ యూట్యూబ్ అనేది ఈ మధ్య రీసెంట్గా చేయడం లేదు. ఆల్మోస్ట్ 2 months అయింది నేను అంటే ఎలాంటి కంటెంట్ యూట్యూబ్లో పోస్ట్ చేయక. అది ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సి ఫస్ట్ థింగ్ ఏంటంటే ల్యాక్ ఆఫ్ మోటివేషన్ అన్నట్టు. సో బేసిక్గా నేను రెగ్యులర్గా పోస్ట్ చేసినప్పుడు కానీ నాకు వేళ బెటర్ వ్యూవర్స్ వచ్చి, లేదంటే ఆ కమెంట్స్లో ఇంటరాక్టివ్గా ఉంటే వ్యూవర్స్, నాకు ఆ మోటివేషన్ అనేది వస్తుంది. ఓకే, నేను డెలివరీ చేసిన కంటెంట్ ఓకే వ్యూవర్స్కి నచ్చుతుంది, దే ఆర్ ఇంటరాక్టింగ్ విత్ మీ, అండ్ నాకు ఇంకా ఎక్కువ కంటెంట్ చేయాలా అనే మోటివేషన్ అనేది ఉంటుంది. సో ఆల్మోస్ట్ నేను పోస్ట్ చేసిన లైక్ అరౌండ్ 4-5 monthsలో ఐ నెవర్ ఫెల్ట్ దట్ లైక్ ఓన్లీ ఫస్ట్ వీడియో ఇట్ వెంట్ అరౌండ్ 1.5K వ్యూస్, అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఫస్ట్ వీడియో మిగతావన్నీ 500 వ్యూస్ 200 వ్యూస్ అలానే ఉన్నాయి. సో ఆ వ్యూవర్స్లో మోస్ట్లీ నాకు తెలిసిన వాళ్ళే ఉన్నారు అన్నట్టు. అండ్ నేను వ్యూవర్స్తో ఇంటరాక్ట్ అయినప్పుడు, సబ్స్క్రైబర్స్ ఇంటరాక్ట్ అయినప్పుడు నాకు వచ్చే ఫీడ్బ్యాక్ ఏదంటే కంటెంట్ వైజ్ చాలా బాగుంది, లైక్ వీ గెట్ టు నో న్యూ థింగ్స్, మాకు కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటున్నాం, స్ట్రెంత్ వైజ్ అయినా ఫిట్నెస్ వైజ్ అయినా, అండ్ మేము అవి అప్లై చేసినప్పుడు కూడా మాకు మంచి రిజల్ట్సే ఉన్నాయి. సో మీ ఛానల్ హిట్ అవుతుంది, మీ కంటెంట్ బాగుంది అన్నట్టు చెప్తారు. కానీ అట్ ది సేమ్ టైం ఒక నెగిటివ్ ఫీడ్బ్యాక్ అనేది వస్తుంది, లైక్ మీ వీడియోస్ అంత ఎంగేజింగ్గా ఉండదు, లేదంటే ఎడిటింగ్ కానీ, లేదంటే కంటెంట్ క్వాలిటీ కావచ్చు, ఇవన్నీ మార్కెట్ స్టాండర్డ్స్తో పోలిస్తే చాలా లో ఉంటాయి అన్నట్టు. ఇది ఈవెన్ మా ఫ్రెండ్స్ కూడా చెప్తారు, లైక్ ఇది ఇంకా చాలా అడ్వాన్స్డ్ ఉండాలి ఎడిటింగ్ కానీ, లేదంటే ఇట్లా బీ రోల్స్ కానీ ఇట్లాంటివి. సో ఫస్ట్ థింగ్ ఏదంటే నేను ఒక అథ్లీట్, నేను చాలా తక్కువ టైం అనేది యూట్యూబ్ కంటెంట్ డెలివరీ కోసం స్పెండ్ చేస్తాను అన్నట్టు, లైక్ బేర్ మినిమం అనుకోవచ్చు. నేను ఎప్పుడు ఇక్కడ పెద్ద సక్సెస్ కావాలా అని నాకేమి అది ఏం కాదు. అంటే ఇట్లా ఒక ఎడిటింగ్ టీమ్ని హైర్ చేసుకొని, ఒక వీడియోగ్రాఫర్ని పెట్టుకొని కంటెంట్ ఇవ్వాలా, లేదంటే యూట్యూబ్ వీడియోస్ చేయాలా అని. నా ప్రైమరీ ఏం ఏదైతే ఉందో యూట్యూబ్లో అది డెలివరీ చేయాల కంటెంట్, ఒక అవేర్నెస్ అనేది క్రియేట్ చేయాల, లేదంటే స్ట్రెంత్ రిలేటెడ్ ఏదైనా నాకు తెలిసిన టిప్స్ ఉన్నా, లేదంటే నేను చేసే ప్రాక్టీసెస్ ఉన్నా అవి వేరే వాళ్ళు డెలివరీ చేయాలని, అంతేగాని ఇక్కడ ఫేమస్ కావాలా అని కాదు. ఫేమస్ కావాలి అంటే కొన్ని వీడియోస్ ఉంటాయి ఎంగేజింగ్, అవి చేయొచ్చు, లైక్ పబ్లిక్ రియాక్షన్ ఆన్ మై డెడ్ లిఫ్ట్, లేదంటే డెడ్ లిఫ్ట్ ఛాలెంజ్ ఇన్ కమర్షియల్ జిమ్ టూర్స్, అండ్ ఈవెన్ థంబ్నెయిల్స్లో కూడా ఇట్లా రాయొచ్చు, లైక్ వెయిట్ లాస్, ఫ్యాట్ లాస్ ఇన్ లైక్ 10 days, లైక్ 2 kgs, లేదంటే 20 kg డెడ్ లిఫ్ట్ పిఆర్ ఇన్ 1 week. సో ఇట్లాంటి కంటెంట్ అనేది సో ఇట్లాంటి థంబ్నెయిల్స్ లేదంటే కంటెంట్ డెలివరీ చేసి ఎంగేజ్మెంట్ అనేది పొందొచ్చు, లైక్ సబ్స్క్రైబర్స్ని, వ్యూవర్స్ని. కానీ అది నా ప్రైమరీ ఏం కాదు. సో ఐ వోంట్ డూ దట్. సో ఈవెన్ వేరే వాళ్ళు నాతో ఇంటరాక్ట్ అయినా నేను ఇదే చెప్తా, నేను అది చేయలేను, నేను అది చేయను కూడా. అది ఒకవేళ నీకు రీచ్ ఎంగేజ్మెంట్ ఇస్తుంది, అది ఒకవేళ నీకు రీచ్ ఎంగేజ్మెంట్ వస్తుంది ఛానల్ కన్నా, ఐ డోంట్ డూ దట్. సో సెకండ్ రీజన్ ఏదంటే ఐ వాంట్ టు స్పెండ్ మోర్ టైమ్ ఆన్ మై సెల్ఫ్ అన్నట్టు. సో బేసిక్గా ఈ విషయం మీకు తెలుసో లేదో, లైక్ ఐ జస్ట్ రివైండ్ ఇట్, లైక్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ మైట్ నో, నేను ఈ ఇయర్ నేషనల్స్ విన్ అయ్యా, లైక్ గోల్డ్ మెడల్ విన్ అయ్యా. దెన్ నేను వరల్డ్ ఛాంపియన్షిప్స్కి సెలెక్ట్ అయినా అన్నట్టు, ఇండియాకి రిప్రజెంట్ చేసేకి. అవి జూన్లో జరిగేటివి. కానీ ఒక అన్ఫార్చునేట్ సెనారియోలో నేను రిప్రజెంట్ చేయలేకపోయా. లైక్ లాస్ట్ ఇయర్ ఇండియా టీం నుంచి ఎవరైతే రిప్రజెంట్ చేశారో వేరియస్ ఛాంపియన్షిప్స్లో, వాళ్ళలో 4 athletes లైక్ బ్యానెడ్ సబ్స్టాన్సెస్ అంటే స్టెరాయిడ్స్ యూస్ చేసి ఆడడం వల్ల, సో వాళ్ళు వాడా టెస్ట్లో బ్యాన్ అయ్యారు అన్నట్టు. సో వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ వాళ్ళకి 4 years బ్యాన్ అనేది ఇంపోజ్ చేశారు. అట్ ది సేమ్ టైం లైక్ ఒక కంట్రీ నుంచి ఇంతమంది పాజిటివ్ వచ్చారు అని టీమిండియాకి 1 year బ్యాన్ ఇచ్చారు. సో టీమిండియా సీనియర్ టీంకి ఐ వాస్ ఇన్ దట్ సీనియర్ టీమ్. సో అది ఇంకా నా చేతుల్లో ఏం లేదన్నట్టు. సో ఎవెన్చువల్లీ నేను వరల్డ్స్కి అదే
వేరే కంట్రీకి వెళ్ళి ఇండియాని రిప్రజెంట్ చేసే ఛాన్స్ అనేది నాకు మిస్ అయింది. సో ఈ టైంలో నాకంత అంటే ఎక్స్ట్రాడినరీ మోటివేషన్ అయితే లేదు యూట్యూబ్ నుంచి, ఓకే చేయాలా ఏదో ఒకటి డెలివరీ చేయాలా అని. సో అక్కడ కన్సిస్టెన్సీ మిస్ అయింది. ఇది ఆల్మోస్ట్ లైక్ ఈ న్యూస్ ఆల్మోస్ట్ May 15th వచ్చింది, లైక్ నేను వరల్డ్ ఛాంపియన్షిప్స్ ఆడడం లేదని. సో అప్పటి నుంచి ఇంక చేయడం లేదన్నట్టు. నా లాస్ట్ వీడియో అరౌండ్ మేబీ సమ్వేర్ అరౌండ్ May, లైక్ 2 months అయింది. సో నాకు అది ఇంటర్నేషనల్స్ ఆడకపోవడం కొద్దిగా డిసప్పాయింట్మెంటే, డిమోటివేటింగ్గానే ఉండే. కానీ దాని నుంచి బయటికి రావాలా, యూ నీడ్ టు బి స్ట్రాంగ్. లైక్ అట్ ది సేమ్ టైం నెక్స్ట్ ఇయర్కి ఎలా ప్లాన్ చేయాలా, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వరల్డ్ ఛాంపియన్షిప్స్ ఆడాలా. సో ఈ స్టాండర్డ్స్తో వెళ్ళకూడదు, బెటర్ స్టాండర్డ్స్ రావాలంటే నాకు నేనే ప్లాన్ చేసుకోవాలా, ఎలాంటి చేంజెస్ చేయాలా న్యూట్రిషన్లో, ఎలాంటి చేంజెస్ నా డిసిప్లిన్లో చేంజ్ చేయాలని. సో ఈ టైంలో నేను నా మీద ఎక్కువ ఫోకస్ చేశాను. అండ్ రీసెంట్గా కూడా కొత్త కోచ్ని హైర్ చేసుకున్నా. చూడాలా నేను ఎంతవరకు ప్రోగ్రెస్ అవుతాను నెక్స్ట్ ఇయర్కి. అండ్ థర్డ్ థింగ్ ఏదంటే, లైక్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ నాకు ఇచ్చే ఫీడ్బ్యాక్ ఏదంటే, ఈ కాలంలో కూడా యూట్యూబ్ ఎవరు చూస్తున్నారు, మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారని. సో ఐ అగ్రీ దట్, ఐ యాక్సెప్ట్ ఇట్. బట్ సేమ్ టైం లైక్ నేను ఇచ్చే కంటెంట్ కావచ్చు, లేదంటే నేను ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేసుకునేది కావచ్చు, ఇట్ విల్ టేక్ అరౌండ్ అట్లీస్ట్ 8 to 15 minutes. సో ఇప్పుడు చాలామంది అయితే ఇన్స్టాగ్రామ్ రీల్స్కి అలవాటయ్యారు, లైక్ ఈవెన్ ఇంక్లూడింగ్ మీ. నేను కూడా ఇన్స్టాగ్రామ్ ఎక్కువ చూస్తాను అన్నట్టు. ఆ 30-40 secondsలోనే ఏదైనా ఎంగేజింగ్గా ఉండాలా, అక్కడే మనం ఏదైనా చేయాలా అన్నట్టు. సో చాలా తక్కువ మంది యూట్యూబ్లోకి వచ్చి ఒక 8 to 15 minutes వీడియో చూడడం అనేది, లేదంటే ఒక కొత్త సబ్స్క్రైబర్ రావాలనే, లేదంటే కొత్త ఆడియన్స్ రావాలనే, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫ్రమ్ యూట్యూబ్. సో ఐ వాస్ ప్లానింగ్ టు ఓపెన్ అ న్యూ ఇన్స్టాగ్రామ్ అకౌంట్, లైక్ కొత్త ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేసి వీలైనంత అట్లీస్ట్ మినిమల్ కంటెంట్ అయినా డెలివరీ చేసి అక్కడి నుంచే ఎంగేజ్మెంట్ పొంది మన యూట్యూబ్ ఛానల్ లేపుదామని అదొక ప్లాన్ ఉంది. బట్ ఇట్ టేక్స్ సమ్ టైమ్. సో ఇందాక చెప్పా కదా, ఈ ఎడిటింగ్ కానీ, లేదంటే ఈ స్క్రిప్ట్స్ ప్రిపేర్ చేయడము, లేదంటే కంటెంట్ డెలివరీ చేయడము, లైక్ ఈ సెంటెన్స్ ఫార్మేషన్స్, సో వీటిల్లో నేనైతే అంత స్కిల్ఫుల్ అయితే కాదు. నేను ప్రైమరీ ఇంటూ అథ్లీట్స్, నేను మోస్ట్లీ ఐఎమ్ ఇంటూ దిస్ గేమ్. సో దిస్ వెరీ పార్ట్ టైం అన్నట్టు. సో ఐ విల్ ట్రై టు ఇంప్రూవ్ ఆల్ దీస్ థింగ్స్ విత్ వెరీ మినిమల్ టైం. నాకు ఏదైనా టైం దొరికితే నేను ఇక్కడ కొద్దిగా టైం స్పెండ్ చేసి ఎలా కంటెంట్ డెలివరీ చేయాలా, ఎలాంటి కంటెంట్కి ఎంగేజ్మెంట్ వస్తుంది, ఎలా మనం కొత్త వ్యూవర్స్ని అట్రాక్ట్ చేయాలా అని. సో అదంతా కొద్దిగా టైం తీసుకొని చేసి, సో డెఫినెట్గా ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేసి దాంట్లో డెలివరీ చేసే ట్రై చేస్తా. అండ్ మోర్ ఓవర్, లైక్ లాస్ట్ థింగ్, లోవర్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ అన్నట్టు. సో మీరు సబ్స్క్రైబర్ కావచ్చు, వ్యూవర్ కావచ్చు, నా ఫ్రెండ్ కావచ్చు, లేదంటే డైలీ నాతో ఇంటరాక్ట్ అవ్వచ్చు, ఒకటి గుర్తుపెట్టుకోండి, లైక్ నేను ఆఫ్టర్ ఎవ్రీథింగ్ నేను ఒక హ్యూమన్ బీయింగ్ అండ్ ఐఎమ్ ఇన్ టు దిస్ గేమ్ అథ్లీట్ లాగా. అంటే ఇప్పుడు నేను ఒక కంట్రీకి రిప్రజెంట్ చేయాలా, ఇక్కడ విన్ కావాలా, అక్కడ విన్ కావాలా అని నా డే ఇన్ అండ్ అవుట్ అదే ఆలోచిస్తా. ఓకే, అదర్ కంట్రీస్ వాళ్ళని ఎలా బీట్ చేయాలా, నా పర్ఫార్మెన్స్ ఎలా బెటర్ ఉండాలా, నేను ఎట్లా రికవరీ కావాలా, నేను ఎంత పీస్ఫుల్గా ప్రాక్టీస్ చేయాలా అని. సో వీటితో పాటే నా సాఫ్ట్వేర్ జాబు నేను నడిపిల్లా. సో ఎక్కడ నేను నా వీడియో నాకు 1 million రీచ్ కావాలా, లేదంటే నాకు సబ్స్క్రైబర్స్ 10K కావాలా, నా వీడియో ఎంత ఎంగేజింగ్గా ఉండాలా నేను ఇప్పుడు ఆలోచించలేదు, అంత ఆలోచించను కూడా అన్నట్టు. ఎందుకంటే ఐ హ్యావ్ టు డూ అ లాట్ దేర్ అన్నట్టు. నేను కంప్లీట్గా మళ్ళీ ఇక్కడ ఇన్ఫ్లుయెన్సింగ్ థింక్ వచ్చి, లేదంటే ఒక సోషల్ మీడియాలో గ్రో అవ్వాలని వచ్చి, ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ మై పొటెన్షియల్ హియర్. ఐ యామ్ ఇన్ టు దిస్ గేమ్ అండ్ ఐ వాంట్ టు విన్ హియర్. సో నేను ఏ ఎఫర్ట్స్ పెట్టినా ఇక్కడే పెడతా. ఈవెన్ ఇప్పుడు నా న్యూట్రిషన్కి, కోచ్కి, లేదంటే నా ట్రైనింగ్ ఎక్విప్మెంట్స్కి అయ్యే ఖర్చు నేను ఒక ఎడిటర్కి, లేదంటే సినిమాటోగ్రాఫర్కి, కంటెంట్ రైటర్కి ఇస్తే డెఫినెట్గా నా యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ చాలా ఎంగేజ్మెంట్ వస్తుంది, చాలా రీచ్ వస్తుంది. బట్ దట్ ఈస్ నాట్ మై ప్రైమరీ ఎయిమ్. సో అట్లా చేసి నేను ఒక ఇన్ఫ్లుయెన్సర్గా డెవలప్ కావాలనేది ఎప్పటికీ నాకు ఒక గోల్ అయితే కాదు. నాకున్న ఏజ్కి, నాకున్న పొటెన్షియల్కి నేను అథ్లీట్గానే ముందుకెళ్తా. అండ్ ప్రైమరీ ఎయిమ్ ఈస్ టు విన్ మెడల్స్ ఫర్ కంట్రీ. అండ్ ఇది ఒక పార్ట్ టైం లాగా. సో మీరు ఎప్పుడైనా కంటెంట్ చూసినా, ఏదైనా ఇంటరాక్ట్ అవ్వాలనుకున్నా, ట్రై టు లోవర్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. లైక్
నాకు చాలామంది చెప్తారు అన్నట్టు, ఆ ఎడిటింగ్ చేయి, ఇది చేయి, ఇది చేయి. చాలామంది మా జూనియర్స్ రీల్స్ షేర్ చేస్తారు, అన్న ఇట్లా చేయాలి. ఇట్ టేక్స్ హవర్స్ ఆఫ్ టైం అన్నట్టు. అంత నేను టైం స్పెండ్ చేయను, నాకు అంత నేను టైం స్పెండ్ చేయలేను అన్నట్టు. సో దట్స్ ఆల్ ఐ వాంటెడ్ టు సే. సో డెఫినెట్గా నేనైతే యూట్యూబ్ అనేది కానీ ఏదైనా కంటెంట్ డెలివరీ అనేది కానీ గివ్ అప్ అయితే ఇవ్వలేదు. సో ఇట్ టేక్స్ లిటిల్ మోర్ టైం అంతే. సో ఆల్సో నా ప్రైమరీ ఎయిమ్ ఏదైతే ఉందో అథ్లీట్గా, నేను దాని మీద ఎక్కువ ఫోకస్డ్ ఉంటా ఈ సోషల్ మీడియా దానికన్నా. సో దట్స్ ఆల్ ఐ వాంట్ టు సే. సో థ్యాంక్ యూ గైస్.